బరువు తగ్గాలని ప్రయత్నించే చాలా మందికి ఎప్పుడు ఎలాంటి ఆహారం తినాలో తెలియక తికమక పడుతూ ఉంటారు. ఈ రోజుల్లో బరువు పెరగడం అనేది పెద్ద సమస్య. జీవనశైలిలో మార్పులు, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల చాలా మంది స్థూలకాయ సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలా మంది మంచి ఆరోగ్యం, మంచి శరీర ఆకృతిని పొందడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసం ఆహారం, వ్యాయామం విషయంలో కఠినమైన నియమాలను పాటిస్తుంటారు. అయితే పౌష్టికాహారం, తక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకుంటే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే తక్కువ క్యాలరీలు, పోషకాలు ఎక్కువగా ఉండే కూరగాయలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం. పాలకూర. పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ, సి, కే పుష్కలంగా ఉన్నాయి. అదనంగా ఈ కూరగాయల్లో క్యాలరీలు చాలా తక్కువ. 100 గ్రాముల పాలకూరలో 26 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని మన ఫుడ్ లిస్టులో చేర్చుకుంటే బరువు తగ్గడం సులువవుతుంది. ఇందులో విటమిన్ ఏ, బి, సి, కే, జింక్, మెగ్నీషియం, ఐరన్ కూడా అధిక శాతంలో ఉన్నాయి. ఇది రక్తహీనతను నివారిస్తుంది. క్యారెట్. 100 గ్రాముల క్యారెట్లో 41 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండడమే కాకుండా పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలోని బీటా కెరోటిన్, లుటిన్ వంటి పోషకాలు కంటి చూపును పెంపొందిస్తాయి, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే మీ ఆహారంలో క్యారెట్లను తినండి. దోసకాయ. దోసకాయలో 100 గ్రాములకు 15 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాల్లో దోసకాయ ఒకటి. దాదాపు 96% నీరుంటుంది. దీన్ని తినడం వల్ల శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందుతుంది. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. మీ పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది. మీ బరువు తగ్గించే ప్రయాణంలో దోసకాయ ప్రభావవంతంగా పనిచేస్తుంది. క్యాబేజీ. బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ మంచిది. 100 గ్రాముల క్యాబేజీలో 24 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. క్యాబేజీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాబేజీలో కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీనివల్ల మీకు ఆకలి వేయదు. అలాగే ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. మెంతులు. మీరు బరువు తగ్గాలనుకుంటే మీ ఆహారంలో మెంతులు చేర్చుకోండి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది అతిగా తినే అలవాటును కూడా తగ్గిస్తుంది. బరువు పెరగకుండా అడ్డుకుంటుంది.